యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. ఈ మధ్య వచ్చిన ఒక ల్యాండ్సెట్ రిపోర్ట్ ప్రకారం 2050 సంవత్సరానికల్లా భారతదేశంలో దాదాపు 1/3 1/3 మంది ఊబకాయంతో బాధపడతారంట, ఒబెసిటీతో. పిల్లల్లో కూడా ఒబెసిటీ బాగా పెరుగుతుంది. దాంతోపాటు డయాబెటీస్ కూడా బాగా పెరుగుతుంది. ఇంతకుముందు అడల్ట్స్లోనే మనం ఎక్కువగా type 2 డయాబెటీస్ చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్లో కనిపిస్తుంది అనమాట. ఇది చాలా అలార్మింగ్ రేట్లో పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నారు. దీనికి సంబంధించి సిబిఎస్ఈ, మనకు తెలుసు సిబిఎస్ఈ స్కూల్స్ దాదాపు దేశవ్యాప్తంగా 24,000 స్కూల్స్ ఉన్నాయన్నమాట. అన్ని చోట్ల షుగర్ బోర్డ్స్ పెట్టమని చెప్పి డైరెక్షన్ జారీ చేసింది. షుగర్ బోర్డ్స్ అంటే ఏ ఫుడ్ తింటే ఎంత షుగర్ ఇంటేక్ ఉంటుందని చెప్పి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం పిల్లల్లో డైలీ డైటరీ ఇంటేక్లో అంటే వాళ్ళు తీసుకునే భోజనంలో 5%, వాళ్ళు తీసుకునే డైట్లో కేవలం 5% మాత్రమే షుగర్ ఉండాలన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో భారతదేశంలో మనం చూస్తే 4 to 10 years 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్లో వాళ్ళు డైలీ క్యాలరీ ఇంటేక్లో 13% షుగరే తీసుకుంటున్నారనమాట. 5% తీసుకోవాల్సింది 13% తీసుకుంటున్నారు. అదేవిధంగా 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో 15% వాళ్ళ డైలీ క్యాలరీ ఇంటేక్లో 15% షుగరే తీసుకుంటున్నారు. అయితే మాక్సిమం వాళ్ళు తీసుకోవాల్సిన షుగర్ 5% అనమాట. ముఖ్యంగా షుగరీ స్నాక్స్ కానీ, బెవరేజెస్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కానీ విపరీతంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఆరోగ్యం అనేది చాలా క్షీణిస్తుంది అనమాట. దీనికి సంబంధించి జంక్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఈ షుగరీ కన్సంప్షన్స్ కానీ ఇలా హెల్త్ ఎలా పాడు చేస్తుందో దీనికి సంబంధించి ప్రతి సిబిఎస్ఈ స్కూల్లో షుగర్ బోర్డు పెట్టాలి. నువ్వేం తింటే నీలో షుగర్ లెవెల్ ఎంత పెరుగుద్ది, దీనివల్ల నీ హెల్త్ ఎలా హామ్ అవుద్ది అని చెప్పి పెట్టాలి. దీనికి సంబంధించి సెమినార్స్, వర్క్షాప్స్ కూడా ఆర్గనైజ్ చేయాలని చెప్పి సిబిఎస్ఈ వాళ్ళు అన్ని సిబిఎస్ఈ స్కూల్స్కి డైరెక్షన్స్ ఇచ్చారనమాట. మనకు తెలుసు type 2 డయాబెటీస్ అనేది చాలా డేంజరస్ అనమాట. ఈ షుగరీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తినడం వల్ల ఒబెసిటీ పెరగటం, కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావటం, type 2 డయాబెటీస్ రావటం, మెటబాలిక్ డిజార్డర్స్ రావటం, వీటన్నిటి వల్ల పిల్లల యొక్క ఎదుగుదల కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ దెబ్బతింటుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా అంటే మన దేశంలోనే కాదు, మెక్సికో లాంటి దేశాల్లో కూడా చూస్తే రీసెంట్గా జంక్ ఫుడ్ స్కూల్స్లో బ్యాన్ చేశారనమాట. మెక్సికో ప్రపంచంలోనే హైయెస్ట్ ఒబెసిటీ ఉన్న దేశం అనమాట. సో అక్కడ జంక్ ఫుడ్స్ బ్యాన్ చేశారు. దాంతోపాటు మేక్ అమెరికా హెల్దీ అగైన్ అని చెప్పి అమెరికాలో కూడా క్యాంపెయిన్ లాంచ్ చేశారు. యూకేలో చిల్డ్రన్కి అంటే పిల్లలకు కనిపించే విధంగా జంక్ ఫుడ్స్ యాడ్స్ ఇవ్వకూడదని కూడా యూకేలో రూల్ వచ్చిందనమాట. దీంతో పాటు జంక్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్కి బదులు ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే వాటర్ కానీ, రకరకాల బివరేజెస్ కానీ, ఏదైతే ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేదా టాకోస్ కానీ, బీన్స్ కానీ, ఏ విధంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినొచ్చో చాలా దేశాల్లో వాటి యొక్క ఆల్టర్నేటివ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారనమాట. సాల్ట్ ఇంటేక్, షుగర్ ఇంటేక్ అనేది పిల్లల్లో బాగా పెరిగిపోతుంది. మనం చూస్తే ప్రపంచంలో చైనా తర్వాత ఎక్కువ మంది చిన్నపిల్లల్లో డయాబెటీస్ పెరుగుతున్న దేశం భారతదేశం అంట. కాబట్టి చిన్నపిల్లలో డయాబెటీస్ రాకుండా చూసుకునే విధంగా సిబిఎస్ఈ స్కూల్స్ లో షుగర్ బోర్డ్స్ ప్లేస్ చేస్తున్నారంట. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.